శ్రీమాత్రే నమః. ఐదవ రోజు దుర్గగా జగదాంబను ఆరాధించేవారు స్కందమాత అనే రూపంలో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. సామాన్యులు కూడా మాతను స్కందమాతగా ఆరాధిస్తారు. స్కందుడు అంటే కుమారస్వామి, దేవసేనాధ్యక్షుడు. కుమారస్వామికి తల్లి స్కందమాత అంటే మాత మాతృస్వరూపిణిగా ఐదవ రోజు మనకు దర్శనమిస్తుంది. సింహం మీద కూర్చొని 4 చేతులతో కింద ఉండే కుడి చేతిలో కుమారస్వామిని పట్టుకొని పై 2 చేతులలో తామరపూలు, ఒక చేతిలో అభయహస్తాన్ని మనకు ఇస్తూ ఉంటుంది. బిడ్డను ఒళ్ళో పెట్టుకొనున్న తల్లి మనకు అత్యంత సుందరంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది మాతృహృదయం. ఈ దేవి ఎల్లప్పుడూ శుభాన్నిస్తుంది. బిడ్డను ఒడిలో పెట్టుకున్న తల్లికి ఎప్పుడూ వ్యతిరేక ఆలోచననివ్వదు, అవకాశం కూడా లేదు. ఈ స్కందమాత స్వరూపం చాలా ప్రసిద్ధి. ఎవరైతే ఈ తల్లిని ఆరాధన చేస్తారో వారికి సర్వశక్తులు లభిస్తాయట. ఐదవ నాటి పూజ చాలా ప్రసిద్ధంగా చెప్పుకుంటూ ఉంటారు.